ఆడెవడు ఈడెవడు ఆడెక్కడ ఉంటాడు ఈడెక్కడ ఉంటాడు అసలు ఈ వివరాలే నాకు తెలియదు. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ఏముండే మండిపోతున్నాయి. ఈ సొరకాయ 50 రూపాయలు అంటాయి, మరీ దారుణం కాదు. గతంలో ఎంతకు వచ్చేది? 10 రూపాయలు. 10 రూపాయలు వాళ్ళ 50 రూపాయలు. పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి మరి? పెట్రోల్ పెంచారు కదా 10 రూపాయలు ఏమో. 10 రూపాయలు పెంచారు. గ్యాస్ 50 రూపాయలు పెంచాడు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదు, పరి రావట్లేదు. ఎవరు వచ్చినా మమ్మల్ని దింగేవాడు కానీ మాకు ఇచ్చేవాడు ఎవరు లేరు. మొగుళ్ళు ఉండాలి, పెళ్ళాలు ఉండాలి, వాళ్ళకి ఇస్తున్నారు. కళ్యాణ్ 70 ఏళ్ళు వచ్చినాడికి వెనకాల ఏమీ లేదు, నాకు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇల్లు మంజూరు చేయడం కానీ ఏమీ లేదా? ఇల్లు ఏమైనా వచ్చిందా ఈ కాలనీ? నాకేం రాలే, అసలు ఏమీ లేదు. నాకేం రాలే. మా అబ్బాయి అదేమంటే మీ అబ్బాయి ఆర్టీసీలు చేస్తాడు. మీ అబ్బాయి ఆర్టీసీలు, మా అబ్బాయి ఆర్టీసీలు అయితే బస్సు నాకు పెడతాడేంటి? ఆడిదాడే చూసుకుంటాడు, నాకు బెటర్గా. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? కరెంట్ బిల్లు 200, 300 అట్లా వస్తాయి. గతంలో కూడా అంతే వచ్చాయా? అది మారింది ఏమీ లేదు, ఏం తొక్కలేదు. జనాలు మారుతున్నారు కానీ ఏవి మారినీళ్ళు. పెరిగిపోయినాయి రేట్లు. మధ్యతరగతి ఎలా బతుకుతాడు? ఇంకా గ్యాస్ ఏమో 60 రూపాయలు ఉండే గ్యాస్కి ఇప్పుడు 103 రూపాయలు అయింది. 103 రూపాయలు. డీజిల్ ఏమో 102, 105 రూపాయలు అయింది. పెట్రోల్ ఏమో 120 రూపాయలు దాటింది. అప్పుడు ఎట్ట బతుకుతారన్న మళ్ళీ సామాన్యుడు. ఉచిత బస్సు ఎఫెక్ట్ ఎంత పడింది? చాలా పడింది అసలు. గతంలో ఎలా ఎంత సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? మినిమం పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్తే 1000 రూపాయలు అన్న వచ్చాయి. ఇప్పుడు అవి కూడా కాదు, కిస్తీ కడతాది. నెలకి 10,000 కిస్తీ దీనికే పోతాయి. కిస్తీ కడతా, కిస్తీనే కట్టమా, దీని గ్యాసే కొట్టుకుమా. బాగా మరి జనాలు పడుతుంది. ఇది 2017 నుంచి అండి. 2015 నుంచి ఎలా ఉన్నాయి గ్యాస్ పెట్రోల్ ధరలు? 102 అయిపోయిందండి గ్యాస్, పెరిగిపోయింది. డీజిల్ రేటుతో సమానమైంది. ఏదైనా ఒకటేనండి, ఒక 5 రూపాయలు, 10 రూపాయలు తేడా అంతే. ఇక్కడ మన కాకినాడలో అవుతుంది గ్యాస్, అయినా సరే రేటు పెరిగిపోయింది. అది మాకు కొంచెం బాధగా ఉంది. అది ఒక ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల మాకు కొంచెం. కూటమి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది కానీ మాకు జీవనం కష్టమైపోయింది. ఎందుకని? అదే ఆటోలు పెరిగిపోయినాయి, లోకల్ అవుట్ ఆఫ్ కలిసిపోయినాయి, దానివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఉచిత బస్సు ఎఫెక్ట్ ఎలా ఉంది మీ పైన? జనాలు ఎక్కట్లా, లేడీస్ ఎక్కట్లేదు. మామూలు సర్వీసు, చిన్న బండి, సర్వీస్ బండి కాదు ఇది. దానివల్ల కొంచెం యాత్రంగా ఉంది. అంతకుముందు రోజు 1000 రూపాయలు తోలేవాళ్ళం, 300, 400 తోలుతాం. ఎన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్ పైన ఆధారపడి చేస్తున్నారు? నేను 2002 నుంచి. 2 నుంచి ఇదే. ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇంత పరిస్థితి రాలా. మరి గత గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది కానీ కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? అదే ఆటో తోలే వాళ్ళకి ఏదైనా రిబేట్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆటో 15,000 పడుతున్నాయి, మొన్న పడినాయి, ఇచ్చారు. అలా వచ్చిన 2-3 నెలలు వేస్తారు. ఇది బాగానే ఉంది కానీ జీవనం కొంచెం కష్టంగా ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి, రోడ్లు అన్నీ బాగా చేస్తారు. రోడ్లంతా బాగానే ఉన్నాయి. అంతకుముందు కానీ రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు బాగున్నాయా? చంద్రబాబు నాయుడు సూపర్ 6 బాగున్నాయా? ఆయన పథకాలు కూడా వచ్చినాయండి. ఎవరి ఎందుకు 5 సార్లు ఆటోకి వచ్చింది, ఇప్పుడు ఆటోకి వచ్చింది. ఆ పరంగా లేదు, గవర్నమెంట్ పరంగా బాగానే ఉంది కానీ జీవనం తగ్గింది, సంపాదన తగ్గింది. అమ్మా ఏం పేరు మీ పేరు? రామలక్ష్మి అండి. ఎక్కడ ఈ నియోజకవర్గం మీది? మాది ఉమామేశ్వరం, ఇంద్రమ్మ కాలనీ మాది. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి అయితే చేతులకు మాత్రం ఒక బస్సులే మాకు కరెక్ట్గా లేవండి. ఏ టయానికి కొత్త వదిలితే 4 బస్సులు ఒక చుట్టూ వెళ్ళిపోతాను, వస్తే 5 బస్సులు ఒక చుట్టూ వచ్చేస్తాను. అంతేగాని టయానికి బస్సులు ఉండట్లేదండి. సరే మేము 9, 8:30కి బయలుదేరుతామా, ఆ టయానికి ఒక బస్సు ఉండదండి. ముందు వెళ్ళిపోతాండ్రు అంతే. అప్పుడు మా ఆపుతాండ్రు, ఏ ప్రతి చోటన ఆపుతాండ్రు. కాకపోతే అయిపోతే ఒక బస్సు ఫుల్గా అయిపోతాండ్రు, కొన్ని బస్సులు ఖాళీకి వెళ్ళిపోతాను. ఆధార్ కార్డు అడుగుతాను, పలానా చోట అంటే ఆపుకుంటాను, టికెట్ కొడతాను. పలానా దగ్గర మాకు ఆపండి అని తలగా ఆపరా అంట, మాకు ఆపడక లేదని చెప్తాను. ఏం పని చేస్తుంటారు మీరు? మీరు ఏం పని చేస్తుంటారు? తాపి పని అండి. తాపి పని ఎంత వస్తుంది మీకు? మాకు 650 వస్తుందండి. 650 సరిపోతున్నాయి ఇంట్లోకి? మరి సరిపోయి చాలా పోనీ, వాళ్ళు ఇస్తారేట్ ఎక్కువ. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఎక్కువేమన్నాయండి. ధరలు ఎక్కువ ఉన్నాయి. ఈయన వచ్చిన అలాగే ఉంది, ఆయన వచ్చిన అలాగే ఉంది. ప్రభుత్వం ఎవరు అంతాం మనం. కొంచెం కూడా బెటర్ ఏం లేదా? ఏమీ లేవు, కాకపోతే బస్సులు పెట్టాడు అంతే. ఏమీ లేదండి ఇందులో. ఏమొచ్చింది?
ఒక బస్సులు పెట్టాడు అంతే, ఏమొచ్చింది ఇక్కడ? ఒక బస్సులో పెట్టాడు ఇక్కడ, ఏమీ లేవు ఇక్కడ. అక్కడ వయసు ఉన్నాడంటే మాఫీ డబ్బులు, రుణమాఫీ అన్ని ఇదట 45 సంవత్సరాల డబ్బులు అన్ని ఇచ్చాడు. ఇవి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఏమీ లేవు. సూపర్ 6 పథకాలు ఇస్తున్నారుగా, ఏవి? ఎప్పుడేం పథకాలు? ఏ పథకాలు లేవు. ఉచిత బస్సు దాందే మాకు పెన్షన్ కూడా మాకు లేదండి. అవి రాసిన వాళ్ళు అంటున్నారు నీకు మెలకొని ఉంటే ఇచ్చేత్రా ఏటని అడుగుతాను. 50 దాటినా అసలు రాయనని ఎత్తాను. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు, చెప్తే ఇప్పుడు రాయట్లేదు. 50 దాటిన వాళ్ళకి ఉన్నది అన్నారా పెన్షన్? అవి లేవని ఎత్తాను. అవన్నీ కొట్టుదేనండి, రావట్లేదండి. వీళ్ళు ఇంటి నెంబర్ లెక్కించుకుంటారు, డోర్ నెంబర్ లెక్కించుకుంటున్నారు. డాక్రా మహిళలు ఉన్నాం, అవి అన్ని తీసుకుంటున్నారు. కళ్ళు తీస్తాండ్రు, పళ్ళు తీస్తాండ్రు. అవే తెలిసింది కానీ మాకు చదువు లేదు. ఉంది మాకే చదువు లేదు, ఆ నచ్చరం లేదు. ఎవరిని అడిగినా ఏది చెప్పరు. తిరగ వెళ్ళిపోవడమే మేము. కరెంట్ బిల్లు ఎలా వస్తున్నాయి? కరెంట్ బిల్లు మాత్రం 200, 300, 500. మరి ఏసీలు ఉండి ఇవన్నీ ఉంటే ఎక్కువే వస్తుంది, తక్కువ. మరి ఏసీలు ఉన్నప్పుడు అప్పుడు ఆ 1300, 1500 వచ్చాయి. ఎప్పుడు ఒకలాగే కడతాను అండి. ఎందుకు ఆ కరెంట్ బిల్లు మాత్రం తక్కువ లేదు, ఎక్కువ లేదు, అలాగే కడతాను. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇంకెవరు? వంశీ లేడు. తెలీదు నాకు, తెలీదు. ఓట్లు ఇంక ఏది పాత ఎక్కలేదుగా, మా మేస్త్రి తిడతాడు మీకు ఇవన్నీ చెప్పితే. మీ దృష్టిలో వంశీ అనే ఎమ్మెల్యే ఇక్కడ? వంశీ ఇక్కడ మాకు మాత్రం వంశీ మేలు చేస్తాడండి. మాకు ఏది రాయాలన్నా ఏది చెయ్యాలన్నా మాకైతే. కాకపోతే పేదోళ్ళు ఉన్నోళ్ళు కొద్దిగా చూస్తాడు ఈయనే, వంశే చేస్తాడు. మాకు ఈ గన్నవరం గాని ఈ గన్నవరంలో అడుగు పెట్టాలనే వంశే. ఆయన ఏం చేయలేదు, ఎక్కడిగా ఏం చేస్తాడు? ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన. ఆయన ఏర్ల గడ్డ అనుకోడు కానీ అక్కడక్కడ భోజనాలు పెట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. అందులో భోజనాలు కొంటారు, లేకపోతే లేదు. వంశే మాకు, వంశీ అయితే అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు వంశీకి టికెట్ ఇస్తే గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మీరు 100కి? చంద్రబాబు నాయుడు అని అన్నవంతే ఎవరికైనా సరే వీళ్ళకి డబ్బులు ఇస్తాను కాబట్టి కొనుక్కుంటారు. మమ్మల్ని కొనుక్కున్నవాడు బాగా వేసేస్తాను, వాళ్ళకి వీళ్ళకి సమానంగా వేసేస్తాను. మేము లేదు 2 సార్లు పెట్టా తీసుకొచ్చేసి మానేసాం. ఇప్పుడు 60 దాటిని ఇంతవరకు టెన్షన్ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారన్నారు కదా చంద్రబాబు. అది లేదు, ఇప్పుడు 60 గారు దాటిని. అప్లై చేసుకున్నారు మీరు? చేసాం, వస్తాయి అంటున్నారు. పంచాయతీ మాది ఉందలే కాలనీ, వెనకబడి కాలనీ మాది. సూపర్ 6 పథకాలు అందుతున్నాయా? సూపర్ 6 పథకాలు ఏది లేదు. చంద్రబాబు గవర్నమెంట్ బాగుందా? ఏది ఇది బాగుందని మన వాళ్ళు లేపాం, గెలిపించాం. ఇళ్ల తాళాలకి ఈసారి చంద్రబాబు ఇస్తానని అన్నారు, ఇంకా వదలలేదని అంటున్నారు. ఎదురు చూస్తున్నాం, ఏదీ లేదు. జగన్ బాగానే చేశాడు, ఈ మనవాడు చేస్తాడని చేసాం, ఓట్లు వేసాం. 10 ఓట్ల దాకా మనయే ఉంటాయి. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది బాబు, బాగానే ఉందా? బాగానే ఉంది. చౌదరులు కాకపోతే ఇప్పుడు ఎదురుబాబు నీకు తెలియట్లేదా? అక్కడ డిఫరెన్స్ తెలియట్లేదా? కాకపోతే ఏంటంటే ఎవడు చేసేది ఆడు చేస్తా ఉంటారు, ఎవడు తినేది ఆడు తినాలి. తినకుండా ఎవడు చేసేవాడు లేడు. ఇవాళ పరిపాలన బాగుంది అన్నారు కదా, ఎందుకని బాగుంది? ఎందుకని అన్నీ ఇస్తున్నాడు. గత గవర్నమెంట్తో పోలిస్తే గవర్నమెంట్ పర్లేదా? పర్లేదు. గత వైసీపీతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అంటారా? మరి పరిపాలన కొంచెం ఇదిగా ఉందంటారా? పరిపాలన అంటే ఆయనేమో మామూలుగా జనాలను పథకాలు ఇచ్చి సోమరపోతులను చేశాడు. ఈయనేమో మామూలుగా రోడ్లు వేసి జనాన్ని కొంచెం చేస్తున్నాడు. అప్పుడు ఏ గోతులో పడతామో సత్తామో తెలియదు కానీ ఇవాళ రోడ్లు మట్టుకు బాగున్నాయండి. మళ్ళీ 15 సంవత్సరాల వరకు మేమే అధికారంలోకి వస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు అన్నది అని చెప్పలేమండి. ఇవాళ ఎవరి కడుపు మండినా తిరగబడేది గవర్నమెంట్ అనండి. ఇప్పుడు రేపు ఉంది, మేము కూతో కాదో కవులు చేసుకున్న ఎకరం 2 ఎకరాలు, దాని రేపు పొద్దున ఈరే కట్టలేదు అంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ గడ్డికి ఈరే కట్ట తెచ్చుకోవాలంటే ఆధార్ కార్డు ఎదురా, పాస్బుక్ ఎదురా అన్నాడు. నాకు చెంటి పొలం లేదు, ఏ పాస్బుక్ తీసుకెళ్ళి గేదెలు మేపుకోనండి, ఈరే కట్ట వెళ్తారు. నాకు 2 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందా? ఏం బాగుంది? అదే బాగు. గత గవర్నమెంట్తో పోలిస్తే ఇలా ఉంది.
వైసీపీతో పోలిస్తే? మెండిగట్ అంటే దానికి దీనికి తప్పిస్తున్నాం. ఏం చేసినా ఏ పనులు చేసినా ఇప్పుడు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నాడు, ఆయన చేసి ఎవరు చేసిన పనులు ఆయన చేశారు. ఎవరు ఏ పనులు చేయకపోతే చేసేది ఏముండదు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. ఎవరికి ఇచ్చాడు ఉద్యోగాలు? ఇప్పుడు మాకు ఉద్యోగాలు చేసేది ఎవరు లేరు అనుకో, చేసిన వాళ్ళు ఉంటారుగా ఉద్యోగాలు, అలాగైనా రావాలిగా. మరి చంద్రబాబు గారు రెండోసారి పెన్షన్లు అన్నాడు, పెన్షన్లు నాకు జగన్ గారు ఉన్నప్పుడు పెన్షన్ వచ్చింది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసేశారు. అది ఆల్రెడీ అన్నీ వచ్చారు. మీరు వచ్చినాక కొత్త పెన్షన్లు అంటే పెట్టలా, రేపు జూన్లో పెడతాను అన్నారు. మరి దాన్ని మరి మన అప్లికేషన్లో అవన్నీ పెట్టుకుంటే మరి ఏం చేస్తారు? 60లో ఉండగా చంద్రబాబు గారు 65 రావాలన్నాడు, 65లో వచ్చినప్పుడు జగన్ గారు వచ్చాడు, 65లో వచ్చిన 2వ నెలలని పెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ ఈయన గారు వచ్చాడు, జగన్ గారు మధ్యలో 2 సంవత్సరాల క్రితం తీసేయాడులే, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అప్పుడే మళ్ళీ కరెంటు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాడు.